పంజాబ్ లో రక్షణ కోసం వచ్చిన ఓ యువతిపై పోలీసులు దాడికి దిగడం సంచలనం రేపింది. భద్రత కల్పించాల్సిన రక్షక భటులే రాక్షసంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీంతో ఘటనకు కారకులైన 4 పోలీసులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. మహిళల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భద్రతపై దేశంలో ఓవైపు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంటే మరోవైపు జరగాల్సిన అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రక్షణ కోసం వెళ్లిన ఓ మహిళతో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ట్రాక్టర్ డ్రైవర్ వేధింపుల నుంచి కాపాడండి అంటూ అమృత్సర్లో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివాహానికి హాజరై కుటుంబంతో తిరిగి వస్తుంటే ఆ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమె ఆవేదన వినకుండా చితకబాదారు. అడ్డొచ్చిన యువతి తండ్రిపైన జులుం ప్రదర్శించారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించారు. డ్రైవర్ నుంచి లంచం తీసుకుని పోలీసులు తనపై దాడికి దిగారని బాధితురాలు ఆరోపిస్తోంది. పోలీసుల కిరాతక చర్యను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాయి. శాంతి భద్రతల అంశంలో పంజాబ్ దేశంలోనే అత్యంత దారుణ స్థితిలో ఉందని కాంగ్రెస్ విమర్శించింది. అధికార పక్ష నేతల అండతో ఉద్యోగాలు సంపాదించిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గూండాగిరి చేస్తున్నారని మండిపడింది. మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరును సిగ్గుమాలిన చర్యగా ఆ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా వ్యాఖ్యానించారు. It was Bihar which had this great dishonor of having a jungle rule. Today, instead of Bihar, where things are improving, it is Punjab which is at number 1. There is no law and order, there is no justice, and nobody can sleep in peace there in Punjab. అన్యాయంగా వ్యవహరించిన పోలీసులను వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైల్లో పెట్టి విచారించాలని సామాజిక ఉద్యమకారిణి కిరణ్ బేడి డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యం వల్లే దేశంలో పోలీసు వ్యవస్థ పనితీరు రోజురోజుకు దిగజారిపోతోందని ఆరోపించారు. Such policemen must be dismissed from service and put in jail. And the kind of evidence which they will have, I think they can charge sheet the case within the next 2 weeks, and we should see a conviction in the next 3 months. The point is, there's been a gradual, huge amount of politicization of the police forces in this country, by which the leadership has lost its control. There's been a huge politicization. It's a fact. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఘటనకు బాధ్యులైన 4 పోలీసులను ప్రభుత్వం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది.